నాన్ బాహుబలి రికార్డ్స్, నాన్ బాలీవుడ్ రికార్డ్స్, ఈ రెండింటి మాటలకి ఒకసారి మాట్లాడుకుంటే మనం నాన్ బాహుబలి రికార్డ్స్ కన్నా ముందు నాన్ బాలీవుడ్ రికార్డ్స్ అంటే పీకే అనే ఫిల్మ్ రిలీజ్ అయింది, మీ అందరికీ బాగా తెలుస్తుంది. అది లైక్ హ్యూజ్ కలెక్షన్స్ చేసింది, అప్పటికి 700+ CR కలెక్ట్ చేసిన ఫిలిం అది. సో అలాంటి ఫిలింకి పోటీగా వస్తుందని కూడా అంచనా వేయని బాలీవుడ్ని ఒక్కసారిగా ఇలా 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 కూర్చోబెట్టింది. లైక్ అందరూ అరే ఏదో చేశారా వీళ్ళు, అరే ఏం చేశారా మీరంతా, అరే ఏంట్రా అసలు ఏంటి మీరు అసలు ఇప్పుడు దాకా ఏదో 30-40 కోట్ల సినిమాలు చేస్తున్నారు, సడన్గా ఏంట్రా ఇది ఇంత పెద్ద సినిమా చేశారు మీరు అని అందరినీ ఒక్కసారి ఉలిక్కి పడేలా చేసింది. నాన్ బాలీవుడ్ అనే ఆ పదం వినడానికి ఎంత బాగుంది అంటే బాలీవుడ్ వాళ్ళకే సొంతం ఆ కలెక్షన్స్, ఆ హైయెస్ట్ బడ్జెట్లు, ఆ హీరోలు, వాళ్ళ సినిమాలు 40 దేశాల్లో ఆడుతాయి, 20 దేశాల్లో ఒక హీరో ఎగ్జిస్టెన్స్ తెలుస్తుంటుంది. ఎప్పుడు అసలు ఎక్కడ సింపుల్గా కొట్టేస్తాం 500 కోట్లు, బజరంగి భాయిజాన్ లాంటి స్టోరీ 600 కోట్లతో, ఇవన్నీ రకరకాల క్యాలిక్యులేషన్స్. సో ఇన్ని క్యాలిక్యులేషన్స్ మధ్యన బాహుబలి లాంటిది వచ్చి నాన్ బాలీవుడ్ రికార్డ్స్ 650 కోట్లు పైగా కలెక్ట్ చేసిన ఫిలిం. నాన్ బాలీవుడ్, అది మన ఫిలిం, మన తెలుగు ఫిలిం, మన తెలుగుడి ప్రైడ్. అది అంత పెద్ద ఫిలిం చేసాం మనం. చేసి తర్వాత ఆఫ్టర్ నాన్ బాహుబలి రికార్డ్స్ అనే వరకు వచ్చింది. బాహుబలికి ముందు, బాహుబలి తర్వాత. బాహుబలి ముందు అని ఎందుకు అంటున్నారంటే బాహుబలి ముందే అన్నీ, బాహుబలి తర్వాత ఒకవేళ చెప్పుకోవాలంటే బాహుబలిని పక్కన పెట్టండి, మిగతా సినిమా గురించి మాట్లాడుకుందాం అంతే. ఇప్పుడు చాలా వరకు అలా వైకుంఠపురం 200 కోట్లు కలెక్ట్ చేసినప్పుడు కూడా నాన్ బాహుబలి రికార్డ్స్ అంటారు అందరూ. నాన్ బాహుబలి రికార్డ్స్ అంటే ఏంటి అర్థం? బాహుబలి మినహా మిగతా సినిమాలతో కంపారిజన్, ఎందుకంటే బాహుబలితో కంపేర్ చేయలేరు కాబట్టి. ఇప్పుడు పుష్ప వచ్చింది, పుష్ప బిఫోర్, పుష్ప ఆఫ్టర్, నాన్ పుష్ప రికార్డ్స్ అంటారు ఇప్పుడు. లైక్ అలా ఆ టైంలో మీకు ఎగ్జాక్ట్గా అర్థం కావాలని చెప్పాను, పుష్పాన్ని కంపేర్ చేశాను. సో ఆ టైంలో ట్రెండ్ సెటర్ బాహుబలి, బాహుబలి నాన్ బాహుబలి రికార్డ్స్ అంతే. ఆ 30-40 కోట్లు ఇదివరకు ఫిల్మ్స్ ఉన్నాయి కదా, దాంతో కంపేర్ చేయండి మా సినిమాలు తప్ప బాహుబలితో కంపేర్ చేయకండి, ఎందుకంటే మేము కుదిరే పని కాదు అని అందరికి అర్థమైపోయింది. సో అలా బాహుబలి 1 అనేది ట్రెండ్ సెట్ చేసిన ఫిలిం. అంత పెద్ద హ్యూజ్ బడ్జెట్, అంత పెద్ద స్టార్ కాస్టింగ్, అంత పెద్ద స్టోరీ, హ్యూజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. బాలీవుడ్ ఒక్కసారిగా చూసింది తెలుగు సినిమా వైపు, అరే ఏదో చేశారు వీళ్ళు. మగధీరప్పుడు కూడా చూడలేదు, మగధీరప్పుడు కొద్ది మంది మాత్రమే చూసి రాజమౌళి గారిని కాల్ చేసి, రాజమౌళి గారు రండి ఇక్కడ తీయండి సినిమాలు అని చెప్పి ఏదో అడిగారు. అండ్ చరణ్ని కూడా లాగేశారు. ఆ టైంలో ఎంజాయ్ చేయడానికి కారణం కూడా అదే. మగధీర చేసిన తర్వాత చరణ్ దాని అంటే బాలీవుడ్కి ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఇండియన్ సినిమా అంటే మేమే ప్రొజెక్టర్, మేమే ఇదవ్వాలి, టాలీవుడ్ నుంచి ఎవరు రావద్దు, వాళ్ళు చేయకుంటే బెటర్, వాళ్ళ నుంచి పెద్ద సినిమాలు రాకపోతే బాగుంటుంది, మా దగ్గర సత్తా ఉంది, మేమే చేయగలుగుతాం, మాదే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ మాదే, భోజ్పురి, తమిళ్, కన్నడ, మలయాళం, తెలుగు ఏమి లేదు, ఓన్లీ హిందీ, ఓన్లీ మా ఫిలిమ్సే ఆడాలి, మా ఫిలిమ్సే ఆడగలుగుతాయి, మాకే అంత సత్తా ఉంది, మేమే అనుకున్న వాళ్ళకి కాదు మాది కూడా ఉంది అని వేసిన మార్క్ బాహుబలి పార్ట్ 1. ఒక్కసారి అది రిలీజ్ అయిన తర్వాత కొంచెం అందరూ ఆనందపడ్డారు, బాలీవుడ్ వాళ్ళందరూ కూడా. ఈ సినిమా పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయదు, పెద్దగా జనాలకు ఎక్కలేదు, చాలామంది నెగిటివ్ టాక్ వస్తుంది ఆంధ్రప్రదేశ్, తెలుగు స్టేట్స్ నుంచి. మిగతా బాలీవుడ్లో ఏదో ఆడుతుంది అంటున్నారు కానీ ఏమో అది బేసిక్గా ఏదో సంథింగ్ ఆడేస్తుంది, బాలీవుడ్లో కూడా మనదే హవా, మనదే అనుకున్నారు. ఆ టైంలో బాహుబలి స్లోగా అందరికీ దగ్గరవడం స్టార్ట్ అయ్యి ఒక్కసారిగా 600 కోట్లు అంటే 500 కోట్లు దాటేసింది అన్న పోస్టర్ పడంగానే ఒకసారి ఇలా అందరికి ఒక వేవ్ వచ్చింది. అరే మన జాగ్రత్త పడిపోవాలరా, ఇప్పుడు ఏంట్రా అసలు టాలీవుడ్ నుంచి రాజమౌళి వచ్చేసి ఏదో సినిమా అంటున్నాడు, బాహుబలి అంటున్నాడు, దీని పార్ట్ 2 అని వైకట్టప్పకిల్లి బాహుబలి అని చెప్పి లాస్ట్లో ఎండింగ్ ఇచ్చాడు, దీన్ని ఎలా తీసుకెళ్తాడు రా బాబు, ఇది రేపు రోజున 1000 కోట్ల సినిమా చేసేస్తే మన పరిస్థితి ఏంట్రా, ఇప్పటి వరకు ఉన్నది. వెంటనే దంగల్ని దించి ఇండియన్ వేడి తక్కువగా ఆడినప్పటికీ చైనాలో బాగా ఆడింది ఫిలిం. అది కూడా నియర్లీ 2000+ కలెక్ట్ చేసింది. వెంటనే వాళ్ళందరూ చేశాడు, అమ్మయ్య మనకంటూ ఒక ఫిలిం ఉంది దంగల్, దీన్ని ఎవరు కొట్టలేరు అని ఒక ధీమాతో హ్యాపీగా ఉన్న టైంలో బాహుబలి 2 దిగిన వెంటనే కొట్టడం బాలీవుడ్ షేక్ అయిపోయి ఇంకా అసలు ప్రభాస్ని ఎలా అయినా మనం దగ్గర తీసేసుకోవాలి, ప్రభాస్ని ఎలా అయినా ఒకటి వాళ్ళు తొక్కగలిగితే తొక్కుతారు, తొక్కలేని ఎడల దగ్గర చేసుకుంటారు. ఇది ఓన్లీ ద లాజిక్ నాకు తెలిసి బాలీవుడ్ నుంచి. సో ఎలాగో ప్రభాస్ని తొక్కలేము, ఇంకా పెద్ద స్టార్ అయిపోయాడు, పెద్ద నేషనల్
నేషనల్ స్టార్ అయిపోయాడు, ఇంకా వరల్డ్ వైడ్ గుర్తింపు వచ్చేసింది, మన వల్ల కాదు ఇంకా, సో ప్రభాస్ నీ దగ్గర తీసుకుందాం అని చెప్పి అప్పటి నుంచి వెంటబడ్డ స్టార్ట్ చేశారు ప్రొడ్యూసర్లు. స్టార్ట్ చేసి ఎన్ని ప్రాజెక్ట్స్ ఏవైతే ఆ ఓం రౌత్ కానీ తర్వాత కొంతమంది చాలా వరకు ప్రాజెక్ట్స్ అన్ని ఒప్పించి అతను ఎలా అయినా ఏదో సంథింగ్ ఆ టైంలో న్యూస్ ఆర్టికల్స్ వచ్చాయి. బట్ వాస్తవ అవాసాలు పక్కన పెడితే ప్రభాస్ని తొక్కడం మీ వల్ల కాదయ్యా బాబు, మీరు తొక్కలేరు, మీ దగ్గర తొక్కించుకునే సిచ్యువేషన్లో లేడు అండ్ జాగ్రత్తగా తెలుగు సినిమాలో చేస్తున్నాడు ప్రభాస్. ఒక్కటేదో అనవసరంగా అది ఏదో ఒప్పుకున్నాడు, అది పురుష అది పెద్ద వర్కౌట్ అవ్వాలి, బెటర్లే ఇంకా అతను ఒప్పుకోవడం మంచిది. సో నా పరంగా అయితే నాన్ బాలీవుడ్ రికార్డ్స్ ఈ రెండింటి మాటలకి యాప్ట్, దానికి అర్హత ఉంది బాహుబలి పార్ట్ 1కి మాత్రమే. రైట్.